అయ్యాక నువ్వు ఖచ్చితంగా నా కూతురుగానే పుడతావు కదా. నీతో నాకు ఏ జ్ఞాపకాలు లేవక్క. నేను చాలా మిస్ అయ్యాను. నువ్వు నా బిడ్డగా పుడితే నీతో మిస్ అయినవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. చెప్పు రాథోడ్. మిస్సమ్మా, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను. నీ పక్కన యాదమ్మ లేదు కదా? తను కిందుంది. ఎందుకు అడుగుతున్నావు రాథోడ్? యాదమ్మ గురించి ఎంక్వైరీ చేయమని సార్ చెప్పారు మిస్సమ్మా. అదేంటి, యాదమ్మను ఆయనే కదా తీసుకొచ్చారు? లేదు మిస్సమ్మా, కేర్ టేకర్ కన్సల్టెన్సీ ఆఫీస్ నుంచి వచ్చానని యాదమ్మ చెప్పింది, కానీ తనని మనోహరే తీసుకొచ్చుంటుందని డౌట్గా ఉంది. ఏంటి, మనోహరి తీసుకొచ్చిందా? చూడు మిస్సమ్మా, అది కన్ఫామ్ అయ్యే వరకు, ఆ యాదమ్మ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసేంత వరకు నువ్వు తనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాథోడ్. మేడం, మేడం. ఏంటి యాదమ్మ? నేను మార్కెట్ దాకా వెళ్ళొస్తానమ్మా, కూరగాయలు తీసుకొస్తాను. పద, నేను వస్తాను. అయ్యో, మీరెందుకమ్మా? నేను తెస్తాను కదా. ఇంట్లో ఉండేం చేస్తాను, నాకు కూడా కాస్త వాకింగ్ చేసినట్టు ఉంటుంది. అంటే మీరు ఒట్టు మనిషి కూడా కాదు కదమ్మా. ప్రెగ్నెంట్ని కాబట్టే వాకింగ్ చేయాలి అంటున్నాను. పద.